బ్రేకింగ్ న్యూస్ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర మళ్ళీ అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. వాణి మాధురి మధ్య మాటల యుద్ధం జరిగింది. దువ్వాడ ఇంటిలోని ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళింది మాధురి. ఆ ఇంటిని నేను కొన్నాను అని మాధురి చెప్తోంది. ఆ ఇల్లు కట్టుకోవటానికి నేను దువ్వాడ శ్రీనివాస్కు 2 కోట్ల రూపాయలు ఇచ్చాను. ఆ 2 కోట్ల రూపాయలు నాకు దువ్వాడ శ్రీనివాస్ ఇవ్వాలి. అందులో భాగంగా ఆ ఇంటిని నాకు అమ్మేశారు. అది దువ్వాడ శ్రీనివాస్ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ కాబట్టి మిగిలిన డబ్బులకు నేను చెక్కులు ఇచ్చి ఆ ఇంటిని నేను కొనేసుకున్నాను అని మాధురి చెప్తోంది. తొలిసారి నిన్న దివ్యల మాధురి దువ్వాడ శ్రీనివాస్ నివాసానికి వచ్చింది. కొన్ని రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇంటి ముందే ఆందోళన నిర్వహిస్తున్నారు. అక్కడే ఒక రేకుల షెడ్ కింద రాత్రి పగలు కూడా అక్కడే ఉంటున్నారు. దువ్వాడ కుమార్తెలు అక్కడే ఉంటున్నారు. అయితే నిన్న అనూహ్య పరిణామం చోటు చేస్తుంది. ఆ ఇంటిని నేను కొనేశాను అంటూ డాక్యుమెంట్స్ పట్టుకొని దువ్వాడ మాధురి ఆ ఇంటికి వచ్చింది. దువ్వాడ మాధురి ఇంటికి వచ్చి ఆ లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళిన తర్వాత దువ్వాడ వాణి నిచ్చెన వేసుకొని పైకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. ఎవరిని కూడా లోపలికి రానివ్వకుండా దువ్వాడ మాధురి గడపెట్టేశారు. గడపెట్టి పై ఫ్లోర్కి వెళ్ళారు. పై ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు తిట్టుకుంటున్నారు. ఒక్కసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. కొన్ని రోజులుగా దువ్వాడ వివాదం కొనసాగుతూనే ఉంది. దువ్వాడ వాణి దువ్వాడ ఇంటి ముందుకు వచ్చి ఆందోళన చేస్తూనే ఉన్నారు. దువ్వాడ ఉంటున్న ఇంటి దగ్గరకు వచ్చి దాన్ని ఇప్పుడు పార్టీ ఆఫీస్గా చేశారు. అయితే ఇప్పుడు మాధురి ఇన్ని రోజుల నుంచి ఆమె నివాసం దగ్గర నుంచి మాత్రమే మీడియాతో మాట్లాడుతూ వచ్చింది. కానీ నిన్న అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఏ ఇంటినైతే దువ్వాడ వాణి అడుగుతున్నారో ఆ ఇంటిని నేను కొనేశాను అంటూ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ పట్టుకుని వచ్చి ఆ ఇంటి లోపలికి వెళ్ళి గెడ వేసుకున్నారు. గెడ వేసుకున్న తర్వాత దువ్వాడ వాణి కింద నుంచి ఆ బయట నుంచి కరెంట్ ఆఫ్ చేశారు, పవర్ ఆఫ్ చేశారు. అయినప్పటికీ కూడా దువ్వాడ మాధురి బయటకు రాలేదు. దీంతో దువ్వాడ వాణి నిచ్చెన వేసుకొని పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటే పైన ఉన్న దువ్వాడ మాధురి నిచ్చెను కిందకు తోసేశారు. ఒక సినిమా సీన్ను తలపించింది. నిన్నంతా కూడా హైడ్రామా చోటు చేసుకుంది. ఇప్పటి వరకు జరుగుతున్న వివాదంలో ఇప్పుడు జరుగుతున్నది పీక్స్ అనే చెప్పుకోవాలి. ఒకసారి చూడండి, నిచ్చెన వేశారు. ఆ నిచ్చెన వేసుకొని ఎక్కే సమయంలో మాధురి ఆ నిచ్చెను కిందకి తోసేశారు. సో దువ్వాడ వాణి ఆ నిచ్చెన వేసుకుని పైకి వెళ్దామని చేసిన ప్రయత్నం విఫలమైపోయింది. రాత్రంతా కూడా అక్కడే ఉన్నారు. దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలు కూడా అక్కడ ఉన్నారు. దువ్వాడ కుటుంబ సభ్యులకు మాధురికి మధ్య పెద్ద స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఇద్దరు కూడా తిట్టుకున్నారు. ఒక స్థాయిలో శృతి మించి కూడా తిట్టుకున్నారు. కిందకి రా, బయట చూసుకుందాం రా అంటూ ఒకరికొకరు సవాలు కూడా విసురుకున్నారు. అయితే దివ్యల మాధురి చెప్తూ ఉంది, ఆ ఇల్లు నాది, నేను కొనుక్కున్నాను, శ్రీనివాస్ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అని తెలిసిన తర్వాత అడ్వకేట్ ఒపీనియన్ తీసుకుని, లీగల్ ఒపీనియన్ తీసుకుని నేను కొనుక్కున్నాను అని దువ్వాడ మాధురి చెప్తున్నారు. ఒకసారి దువ్వాడ మాధురి ఏం మాట్లాడారో చూద్దాం. నన్ను కాపాడుకోవడానికి నా మీద అటాక్ చేయడానికి వస్తే నా సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం నేను ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే నా ప్రాణాల కంటే నాకు ఏది ఎక్కువ కాదు. నా లైఫ్ తర్వాత నాకు ఏదైనా మీద మీ వాళ్ళు ఎక్కువ మంది గోండాలు కూడా ఉన్నారు అంటున్నారు మేడం.
మేడం ఎక్కువ మీద గోండాలు అందరూ ఉన్నారు అంటున్నారు గోండాలు ఉన్నారు అంటున్నారు ఎంతవరకు ఈ మాట చూడండి ఆవిడ చూడండి టికెట్ లాగేసుకొని హింస పెట్టి రోడ్డు మీద పెట్టి ఇన్ఛార్జ్ లేకుండా టికెట్ లేకుండా చేస్తే దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి ఇలా 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 తెచ్చుకున్న టికెట్ 1 month లో ఇన్ఛార్జ్ కూడా కాదు చూడండి ఆవిడ చూడండి టికెట్ తీసుకొని టికెట్ లాగేసుకొని హింస పెట్టి రోడ్డు మీద పెట్టి ఇన్ఛార్జ్ లేకుండా టికెట్ లేకుండా చేస్తే దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి ఇలా 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 తెచ్చుకున్న టికెట్ 1 month లో ఇన్ఛార్జ్ నా లక్ష్యం నెరవేరలేదు నా లక్ష్యం వేరే ఎమ్మెల్యే కావాలని రాజకీయ లక్ష్యం ఎమ్మెల్యేగా నేను అబ్బాయిలో అవుతాను చూస్తారు కూడా మీరు అందరూ ఎప్పుడో పుట్టుకొని ఎవరు రాజకీయ నాయకులు అయిపోరంటే దువ్వాడ శ్రీని కూడా ఇదే రాజకీయంలో ఉంటాడు టెక్స్టైల్ మినిస్టర్ అవుతాడు ఖచ్చితంగా మీరు అందరూ రాష్ట్రానికి మినిస్టర్ అవుతాడు మీరు అందరూ చూస్తారు దువ్వాడ శ్రీని పక్కనే నేను రాజకీయం చేస్తాను మా ఇద్దరం కలిసే రాజకీయం చేస్తాము ఇద్దరం కలిసే రాజకీయ ప్రయాణం కొనసాగిస్తాము ఎంతసేపటి కళ్ళు తెచ్చారో ఇలాగయ్యి అలా ఎవడి ఇంట్లో దూరిపోతే ఆడి ఇంట్లో దూరిపోయి నా భర్త అవసరం అమ్మాయి హక్కు రాయించుకున్నా అమ్మ లైట్లు ఇప్పుడు వేయొచ్చు కదా లైట్లు వేయొచ్చు కదా కొంచెం నా దగ్గర ఉంటది ఆ లైఫ్ లాంగ్ ఉంటది అన్నారు కదా ఆయన లైఫ్ లాంగ్ నాకు ఇల్లు ఉంటది అని చెప్పారు రోడ్డు మీద మీరే రిజిస్ట్రేషన్ చేసుకుని లాగేసినట్టున్నారు చిన్నపిల్లడు కాదు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చిన్నపిల్లడు కాదు లాగేసుకుంటే లాగేయడానికి 30 సంవత్సరాలు రాజకీయ ప్రస్థానంలో ఉన్నవాడికి చిన్నపిల్లడు కాదు కదా మరి ఎలా లాగేశారు ఇప్పుడు ఎలా ఎక్కడ ఎక్కడికి వెళ్ళారు దువ్వాడ శ్రీనివాస్ గారు ఎక్కడికి వెళ్ళారు ఫోన్ చేసి కనుక్కోండి ఆయన ఫోన్ అంటే ఇప్పుడు అంటే మీరు కూడా వెళ్ళగొట్టారా దువ్వాడ శ్రీనివాస్ గారిని మీరు కూడా వెళ్ళగొట్టారా దువ్వాడ శ్రీనివాస్ గారిని ఇంటి నుంచి అంటే 2 సంవత్సరాలుగా ఇల్లు లేదన్నారు కదా మరి ఇంట్లో లేదంటున్నారు మరి ఎక్కడికి వెళ్ళారు వాళ్ళ మదర్ కూడా ఇంట్లో దువ్వాడ ఫ్యామిలీ వివాదంలో ఇప్పుడు ఇదొక ట్విస్ట్. మాధురి దివ్యల మాధురి ఆ ఇంటిని నేను కొనుక్కున్నాను అంటూ డాక్యుమెంట్స్ పట్టుకుని ఇంటికి వచ్చి ఇంట్లోకి వెళ్ళారు, పై ఫ్లోర్కి వెళ్ళారు. నిజానికి ఆ ఇంటిని 3 ఫ్లోర్లుగా కట్టినట్టుగా తెలుస్తుంది. ఒక ఫ్లోర్ దువ్వాడ శ్రీనివాస్ కోసం, ఇంకొక ఫ్లోర్ దివ్యల మాధురి కోసం, ఇంకొకటి దువ్వాడ శ్రీనివాస్ బ్రదర్ కోసం 3 ఫ్లోర్లతో కట్టుకున్నారు. తర్వాత దాన్ని పార్టీ ఆఫీస్ చేశారు. అయితే పార్టీ ఆఫీస్ చేయడానికి ముందు నుంచి దువ్వాడ వాణి ఆ ఇల్లు కూడా తనకు కావాలి అంటే ఆందోళన చేస్తున్నారు. నిన్న అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆ ఇంటిని నేను కొనుక్కున్నాను అంటూ డాక్యుమెంట్స్ పట్టుకుని దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇంటికి దివ్యల మాధురి రావడంతో వాణికి
మాధురికి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఆ నిచ్చెన చూస్తున్నారా, ఆ నిచ్చెన వేసుకొని ఆ ఫ్లోర్కి వెళ్ళటానికి వాణి ప్రయత్నం చేశారు. అయితే పై ఫ్లోర్లో ఉన్న మాధురి ఆ నిచ్చెన్ను కిందకి తోసేయడంతో దువ్వాడ వాణి పై ఫ్లోర్కి వెళ్ళటానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కానీ పవర్ మాత్రం కట్ చేశారు. పవర్ ఆఫ్ చేయడంతో చీకట్లోనే రాత్రి నుంచి దువ్వాడ ఉంటున్న నివాసంలోనే ఆ ఇంటిలోనే దివ్యల మాధురి ఉండిపోవాల్సి వచ్చింది. అక్కడి నుంచి ప్రస్తుత పరిస్థితిని అందించడానికి మా ప్రతినిధి సత్యంనాయుడు సిద్ధంగా ఉన్నారు. సత్యంనాయుడు, ఏంటి దువ్వాడ శ్రీనివాస్ నివాసం దగ్గర ఇప్పుడు పరిస్థితి ఏంటి? వాణి ఏమంటున్నారు? దువ్వాడ శ్రీనివాస్ ఎక్కడున్నారు? నెల రోజుల క్రితం ఈ వివాదం మాత్రం రక్కెక్కింది. నెల రోజులుగా ఆ కొత్తింటి కాంపౌండ్ లోనే దువ్వాడ వాణి వాళ్ళ పిల్లలిద్దరు కూడాను రైన్ బౌల్ అక్కడే ఉన్నారు. అదేవిధంగా శ్రీనివాస్ గదికే పరిమితయ్యారు. కాకపోతే నిన్న దివ్యల వాణి ఏదైతే తన భర్తతో అక్రమ సంబంధం ఉందన్నటువంటి ఆరోపణ నేపథ్యంలో ఆ కొత్తిల్లే కావాలి, మిగతా ఆస్తులతో నాకు సంబంధం లేదని తొలినాళ్ళలో చెప్పినటువంటి వాణి మాత్రం ప్రస్తుతం మాత్రం కలిసి ఉంటామని కూడా ఒక ట్విస్ట్ ఇచ్చారు. నిన్న శుక్రవారం రోజు మాత్రం వాణి వారిద్దరు పిల్లలకు కూడాను శ్రీనివాస్ తో కలిసి ఉండాలని స్థానిక కోర్టు మాత్రం తీర్పునిచ్చింది. ఆ తీర్పును అమలు చేయడంలో పోలీసులు జాప్యాన్ని ఒడిసిపట్టుకున్నటువంటి దివ్యల మాధురి మాత్రం శుక్రవారం నాడు ఆ ఇంటిని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవడం జరిగింది. పరాసలో ఈ తంతు ముగిసిన నేపథ్యంలో ఆ ఇంటి తాళాలు ఇచ్చి దువ్వాడ శ్రీను మాత్రం ఎక్కడికో వెళ్లిపోయారు. ఆ ఇంటిని నేను కొనుక్కున్నాను కాబట్టి ఒక యజమానిగా నేను మాత్రం ఆ ఇంట్లో ఉన్నాను. ఈ ఇల్లు నాది. ఇంటి కాంపౌండ్ లో నాకు ఇటువంటి రద్దు చేయడం ఎంతవరకు సమంజసం? ఏదైనా ఉంటే వెంకటేశ్వరరావు కాలనీలో తన పాత ఇంటి దగ్గరికి భర్తను పిలిపించి మాట్లాడుకోలేదు తప్ప తాను కొనుక్కున్నటువంటి ఇంటి మీద మాత్రం ఎటువంటి హక్కు కూడా లేదని చెప్పి మాధురి ఆరోపిస్తుంటే, నా శతార్జితంతో నా భర్త కట్టినటువంటి ఇంట్లో నన్ను పొమ్మడానికి నువ్వెవరు అని చెప్పేసి తీవ్ర వాగ్వాదాన్ని మాత్రం దిగడం జరిగింది. నిన్న 11 గంటల సమయంలో దివ్యల మాధురి తన ఇంటికి రావడం జరిగింది. ఈ వస్తున్న విషయాన్ని తెలిసేసరికి ఆమె లోపలికి వెళ్ళిపోయింది. అప్పటికే అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా పోలీసులు మాత్రం నిలువరించారు. ఎందుకంటే అక్కడ ఎటువైనా గొడవ జరిగే అవకాశం, అందరూ ఆడవాళ్ళు కాబట్టి ఏదైనా జరిగితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుందని దువ్వాడ వాణితో పాటు పిల్లలు కూడాను బయటే ఉంచడం జరిగింది. అయినప్పటికి కూడా 11 గంటల నుండి రాత్రి 1 గంట వరకు కుండపోత వర్షం కురుస్తున్నా కూడా విద్యుత్ సరఫరా లేకపోయినా అక్కడ మాత్రం మాధురికి వారికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లోకి వెళ్లాలని వారు చేసిన ప్రయత్నంలో భాగంగానే నిచ్చెన వేసి, అంటే కింద తలుపులన్నీ కూడా లోపల అన్ని కూడా ఇనుప రాడ్లతో మొత్తం సీల్ చేసి. సత్యం, మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఒక్కసారి దువ్వాడ వాణికి ఫోన్ చేసే ప్రయత్నం చేస్తాను. దువ్వాడ వాణి ఫోన్ ఆన్సర్ చేస్తే ఆమెతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నేను దువ్వాడ వాణి వేరే కాల్లో మాట్లాడుతున్నారు. దువ్వాడ వాణి అక్కడే ఉన్నారు, శ్రీనివాస్ ఇంటి ముందే ఉన్నారు. కానీ శ్రీనివాస్ ఆ ఇంటిని దివ్యల మాధురికి అమ్మేశారు. దివ్యల మాధురి డాక్యుమెంట్స్ పట్టుకొని నిన్న ఆ ఇంటికి వచ్చారు, ఇంటిని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. కానీ అక్కడే ఉన్న దువ్వాడ వాణి ఆ ఇంటికి పవర్ సప్లైని పవర్ ఆఫ్ చేశారు. దీంతో చీకట్లోనే రాత్రి నుంచి దువ్వాడ మాధురి పై ఫ్లోర్లోనే ఉండిపోయారు. నిన్న చాలాసేపు అడ్వకేట్స్ కూడా అక్కడే ఉండిపోయామని చెప్తున్నారు. ఆ ఇంటి కోసం దువ్వాడ శ్రీనివాస్ కోసం దువ్వాడ వాణి ఫైట్ చేస్తున్నారు. కానీ మాధురి చెప్తున్నారు, నేను ఇక్కడే ఉంటాను, ఇంటిని నాకు అమ్మేశారు. అంతేకాదు దువ్వాడ శ్రీనివాస్ నేను కలిసి రాజకీయాలు చేస్తాం, దువ్వాడ శ్రీనివాస్ మంత్రి అవుతారు, నేను పక్కనే ఉంటాను, ఇద్దరం కలిసి రాజకీయాలు చేస్తామని దివ్యల మాధురి చెప్తున్నారు. దువ్వాడ వాణికి నేను కాల్ చేసే ప్రయత్నం చేశాను. ఒక్కసారి మీరు ఆ దృశ్యాల్లో చూడొచ్చు. దువ్వాడ వాణి మాధురి హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత, ఇంటిని హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఆ పై ఫ్లోర్కి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. తీవ్ర స్థాయిలో మాటలు యుద్ధం జరిగింది. ఒకవేళ దువ్వాడ వాణి ఆ ఇంటి పైకి లేడర్ వేసుకొని వెళితే ఏం జరుగుండేదో ఊహించడానికే కొంచెం చాలా కష్టంగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. ఆ స్థాయిలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలు అక్కడ మనకు కనిపిస్తున్నారు, దువ్వాడ వాణి కూడా కనిపిస్తున్నారు. వాళ్ళంతా నిచ్చెన వేసుకొని పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక దశలో నిచ్చెన పక్కకే తోసేశారు మాధురి. దీంతో దువ్వాడ వాణి పైకి వెళ్ళడం కష్టంగా మారింది. ఇన్ని రోజుల నుంచి దువ్వాడ వాణి మాధురిని మీడియా ముందు ఏదైనా దూషించారు, అలాగే దివ్యల మాధురి వాణిని కూడా మీడియా ముందు దూషించారు. ఇద్దరు ఎదురెదురు పడిన సంఘటన ఇంతవరకు జరగలేదు. ఇద్దరు కూడా వేరువేరుగా ఒకరినొకరు దూషించుకున్నారు, కానీ ఇద్దరు ఎదురెదురు పడిన ఘటన జరగలేదు. కానీ నిన్న
ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. దువ్వాడ వాణి ఎక్కడైతే ఆందోళన నిర్వహిస్తున్నారో దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇంటి దగ్గరకు దివ్యల మాధురి డైరెక్ట్గా అక్కడికి వచ్చి లోపలికి వెళ్ళి తలుపులు వేసుకొని గడ వేసుకొని పైకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఒక రేంజ్లో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఒక మిసైల్స్ లాంటి మాటల యుద్ధం జరిగింది. ఇజ్రాయెల్ హమాస్కి మధ్య జరుగుతున్న యుద్ధం మాదిరిగా వాళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. నిచ్చెన వేసుకొని పైకి వెళ్ళటానికి వాణి ప్రయత్నం చేశారు. బహుశా పైకి వెళ్ళుండుంటే ఒక రేంజ్లో యుద్ధం జరిగి ఉండేది. కానీ మాధురి ఆ నిచ్చెన్ను కిందకి తోసేయడంతో దువ్వాడ వాణి చేస్తున్న ప్రయత్నాలు విఫలమయ్యాయి. మా ప్రతినిధి సత్యంనాయుడు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి నేను మరోసారి దువ్వాడ వాణికి ఫోన్ చేస్తాను. దువ్వాడ వాణి వేరే కాల్లో మాట్లాడుతున్నారు. మరికొద్దిసేపట్లో దువ్వాడ వాణితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మాధురి చెప్తున్నారు ఆ ఇంటిని నేను కొనేసాను అని. డాక్యుమెంట్స్ పట్టుకొచ్చారు. ఆ డాక్యుమెంట్స్ చూపిస్తూ ఉన్నారు. డాక్యుమెంట్స్ మీడియా కూడా ఆ డాక్యుమెంట్స్ని షేర్ చేశారు. నేను ఆ ఇంటిని కొనుక్కున్నాను, సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ, అది నా ఇల్లు అవుతుంది ఇంకా అని వాణికి ఇంటికి ఎటువంటి సంబంధం లేదు అని మాధురి చెప్తున్నారు. మా ప్రతినిధి సత్యం ఉన్నారు. సత్యం, వాణి యాక్షన్ రియాక్షన్ ఏంటి? వాణి ఏం చేయబోతున్నారు ఇప్పుడు? చూస్తే మాత్రం నిన్న మాధురి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంట్లోకి వెళ్లేందుకు ఆమె చేసిన ప్రయత్నం విఫలమైంది. రాత్రి 1 గంట వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే ముందుగా కరెంటు నిలుపుదల చేసిన తర్వాత రేడర్ సహాయంతో పైకి వెళ్లే ప్రయత్నాన్ని మాత్రం మాధురి తిప్పుకొట్టింది. అనంతరం మాత్రం అక్కడ సీసీ ఫుటేజ్లన్నీ కూడా రాడ్తో పగలగొట్టింది. ఎందుకంటే తన భర్తతో తన సంపాదనతో ఈ రోజు లైమ్ లైట్ లో ఉన్నటువంటి దువ్వాడ శ్రీను కొన్న ప్రతి డబ్బులు కూడా తన తండ్రి ఇచ్చినటువంటి ఆస్తి, అది తన తండ్రికి సంబంధించిన ఆదాయంతో కట్టుకున్న ఇంటిని ఎలా కొంటారు? ఇంకొక ప్రశ్న కూడా ఆమె సంధించింది. ఎందుకంటే కోర్టులో వివాదం ఉన్న ఈ నేపథ్యంలో సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ అయినా కూడా భారీగా నాకు పిల్లలకు ఆస్తి చెందుతుందే కానీ ఆయనకి అమ్మే హక్కు ఎక్కడ ఉంది? నేను సంతకాలు పెట్టకుండా ఆయన ఎలాగ అమ్ముతారు? అమ్మితే మీరు ఎలా కొంటారని కూడా మాధురిని నేరుగా ప్రశ్నించింది. కోర్టులో వివాదం ఉన్న నేపథ్యంలో ఉటావుట్న మాధురికి దువ్వాడ శ్రీన్ అంటే రిజిస్ట్రేషన్ చేసిన విషయాన్ని మాత్రం తీవ్రంగా తప్పుపట్టింది. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇల్లు ఆయన సెల్ఫ్ ఎక్వైరీ ప్రాపర్టీ అయితే గనక పిల్లలకి భార్యకి మాకు చెందుతుంది, మా ప్రమేయం లేకుండా ఆస్తిని అమ్మే ఆయనకి ఎవరు ఇచ్చారు? కొనేందుకు మీరెలా గుర్తుగా చూపించారు? కావాలనే ఈ రోజు మా ఆస్తిని మమ్మల్ని దూరం చేయడానికే, ఆయన నుండి మమ్మల్ని దూరం చేయడానికి మాధురి పన్నాగంలోనే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ విషయంలో మాత్రం ఎంతవరకైనా వెళ్తాను. మాధురిని మాత్రం ఆ ఇంటిని దక్కలు చేసే పరిస్థితి లేదు. శ్రీనివాస్ ప్రస్తుతం మాత్రం ఎవరికి అందుబాటులో లేని పరిస్థితి. ఎందుకంటే మాధురి చెప్పే దాన్ని బట్టి చూస్తే పలాస్లో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత తాళాలు తనకు హ్యాండ్ ఓవర్ చేసి ఆయన ఎక్కడికో వెళ్ళిపోయారు తప్ప నాకైతే సంబంధం లేదని మాత్రం కొండ బద్దలకు వచ్చేది. మరోవైపు కూడా చూస్తే రాత్రి జరిగినట్టు వాగ్వివాదంలో శ్రీనివాస్ తోనే తన జీవితాన్ని కొనసాగిస్తానని చెప్పడం, అదేవిధంగా రాజకీయ పరంగా ఆయనకు మంచి భవిష్యత్తు ఉంది, ఆయనకు అండగా ఉంటాను, ఈ పరిణామాలు కూడాను మరోసారి ప్రశ్నించేందుకు ఆలోచించేందుకు చేస్తున్నాయి. అంటే వాణి ఆవిడ తాలూకా బాధని వదిలించుకొని ఎట్టి పరిస్థితుల్లో శ్రీనివాస్ తో కలిసి ఉండాలి, నేను కొన్న ఇంటి దగ్గర ఇటువంటి రద్దు చేయడం విషయంలో పోలీసులు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. పోలీసుల సహకారంతోనే వాళ్ళని అక్కడ నుండి పంపించారు. కాకపోతే రాత్రి 1 గంట కావడంతో కేవలం 2 కానిస్టేబుల్ ఉన్న పరిణామం చూసి వాడిని వాళ్ళ పిల్లలు కూడాను తన వెంకటేశ్వర కాలనీ ఇంటికి వెళ్ళడం జరిగింది. రాత్రి 1 గంట వరకు జరిగినటువంటి ఈ హైడ్రామాలో మాత్రం ఈ రోజు తెల్లవారు అక్కడ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఉద్దేశంతో పోలీసులకు మాత్రం ముందుగానే అక్కడ రావడం జరిగింది. మళ్ళీ వాణి కనుక వస్తే ఇది దువ్వాడ ఏదైతే దివ్యల మాధురికి సంబంధించి కొంతమంది మేడపై ఉన్నారని ఒక బాగట, మరోవైపు వాణికి సంబంధించి బంధువులు ఆయన తండ్రి సముద్ర రాఘవరావు కావచ్చు, ఆమె చెల్లి రాధి కావచ్చు, వీళ్ళందరూ కూడాను వాణికి అండగా ఉన్నారు. నిన్న గలాటలో వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. ఈ రోజు అక్కడ ఏదైనా రద్దు జరిగే పరిస్థితులు మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి. రోజు రైట్ సత్యం, మరోసారి నేను దువ్వాడ వాణికి ఫోన్ చేస్తాను. దువ్వాడ వాణి ఫోన్లోనే మాట్లాడుతున్నారు. నేను ఇంకొకసారి మాధురికి కూడా ఫోన్ చేస్తాను. మాధురి ఫోన్ ఆన్సర్ చేస్తారేమో చూద్దాం. మాధురికి కూడా నేను ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. ఎందుకంటే ఇప్పటివరకు దువ్వాడ వాణి మాధురి ఎదురెదురు పడలేదు. నిన్న మాత్రం ఇద్దరు ఎదురెదురు పడ్డారు. ఒకరికొకరు ఒక రేంజ్లో వాగ్వాదం చోటు చేసుకున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత దువ్వాడ మాధురికి నేను కాల్ చేస్తున్నాను. దువ్వాడ మాధురి ప్రస్తుతం శ్రీనివాస్ ఇంట్లోనే ఉంది. దివ్యల మాధురికి కాల్ చేస్తున్నాను.
బహుశా సాంగ్ యూట్యూబ్ గైడ్లైన్స్ రాకూడదని చెప్పి ఆపేస్తున్నాను నేను, కానీ రింగ్ అవుతుంది. హలో చూన్. దువ్వాడ మాధురి కూడా ఫోన్ ఆన్సర్ చేయట్లేదు. ప్రస్తుతం ఆ ఇంట్లోనే ఉన్నారు. రాత్రి నుంచి చీకట్లు అక్కడే ఉన్నట్టుగా తెలుస్తుంది. మరొక్కసారి నేను కాల్ చేస్తాను, ఒకవేళ ఇంకొక నెంబర్కి. దువ్వాడ ఫ్యామిలీ వివాదం ముదిరి పాకాన పడింది. ఆయన ఇంటిని అమ్మేసి బయటకు వెళ్ళిపోయారు. దువ్వాడ మాధురికి ఫోన్ రింగ్ అవుతుంది. రాత్రి నుంచి దువ్వాడ మాధురి చీకట్లోనే ఉన్నారు. శ్రీనివాస్ కూడా ఒకసారి ఫోన్ చేద్దాం. మొత్తానికి పెద్ద ప్లానింగే వేశారు అని చాలామంది అనుకుంటూ ఉన్నారు. సో పెద్ద ప్లానింగే వేశారా? ఇంటిని ఎందుకు అమ్మేశారు? దువ్వాడ శ్రీను ఆ ఇంటిని అమ్మటానికి మాధురికి రాసేయడానికి కారణం, అంటే రిజిస్టర్డ్ సేల్ డీడ్ రాయటానికి కారణం ఆమెకి ఇవ్వాల్సిన 2 కోట్ల రూపాయలకు సంబంధించేనా? ఒకసారి దువ్వాడ శ్రీనివాస్తో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫైనల్గా దువ్వాడ శ్రీనివాస్ కూడా నేను కాల్ చేస్తున్నాను. స్విచ్ ఆఫ్లో ఉంది. దువ్వాడ శ్రీనివాస్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. మొత్తానికి నిన్న అనూహ్య పరిణామం చోటు చేసుకుంది దువ్వాడ శ్రీను ఫ్యామిలీ విషయంలో. ఆ ఇంటిని మాధురికి అమ్మేసి దువ్వాడ శ్రీనివాస్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ దువ్వాడ మాధురిని ఆ ఇంటికి రావటాన్ని వ్యతిరేకిస్తూ దువ్వాడ వాణి తీవ్రంగా ప్రతిఘటించారు. నిచ్చెన వేసుకుని పైకి ఎక్కడానికి ట్రై చేశారు. కానీ ఈలోపు పోలీసులు వచ్చి దువ్వాడ వాణిని అక్కడి నుంచి పంపించారు.